దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని సన్నిధిలో చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. భక్తి విడిచిన వాని మార్గములు వానికే ఎక్కెసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఈ చదువుకున్నటువంటి వాక్యములో భక్తిహీనుని మార్గములు, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కెసమగును. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ మాటను కాస్త మనము పరిశీలన చేస్తే భక్తి విడిచిన వాని క్రియలు చూడండి. భక్తి విడిచిన వాని మార్గములు వానికి ఏమవుతున్నాయంట? వానికి ఎక్కెసమవుతున్నాయంట. చూడండి, భక్తిని విడిచిపెట్టడం, భక్తికి దూరం అవటం, భక్తికి విశ్వాసానికి దూరం అవటం. ఈరోజు ప్రియమైన మనం అందరం ఎవరు అని అంటే దేవుని పిల్లలం. చెప్పండి, మన దేవుని పిల్లలం, దేవుని భక్తులం, ఆయన పిల్లలం, ఆయన స్వరక్తం ఇచ్చిన సంపాదించుకున్నటువంటి దేవుని పిల్లలమై ఉన్నాం. ఇక్కడ మనం చదువుకుంటున్నాం కదా, భక్తి విడిచిన వాని క్రియలు వానికి ఎక్కెసమగును. చూడండి, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క జాడలో మనం ఉన్నప్పుడు, దేవుని కృపలో, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు మనకెంతో సంతోషం, ఆనందం, మనకెంతో సమృద్ధి. పిల్లలు చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదువ ఉండదని బైబిల్ చెప్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వానికి ఏమీ కొదువు ఉండదు. సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయి కానీ ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికి ఏమీ కొదువై ఉండదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. చూడండి, ఏమీ కూడా కొదువై ఉండదు. తన యందు భయభక్తులు కలిగిన వానికి ఏది కూడా కొదువై ఉండదని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తా ఉంది. అయితే చూడండి, తన పిల్లలకు ఏది కొదువై ఉండదని, తన పిల్లలు ఏది అడిగినా దేవుడు ఆయనకిస్తాడు. పిల్లరా, ఏమీ కొదువై ఉండదు. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరికను దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడట? నెరవేరుస్తాడట. అయితే ఇక్కడ భక్తి విడిచిన వాని క్రియలు, ఇక్కడ మనం చూస్తున్నాం. ఏం విడిచిన వాని మార్గములు? భక్తి విడిచిన వాడు. ఇక్కడ భక్తి విడిచిన వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈ భక్తి విడిచినటువంటి వాని యొక్క క్రియలే కానీ, మార్గములే కానీ వానికే ఇబ్బందికరంగా, ఆయాస్కరంగా ఉంటాయంట. అందుకని మనం ఏం విడిచిపెట్టకూడదు అని అంటే భక్తిని మనం విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ భక్తి నీకు ఏం చేస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. నీ భక్తి నీకు ధైర్యం, నీ భక్తే నీకు బలం, నీ భక్తే నీ యొక్క నీకు సంతోషం, నీ భక్తే నీకు చూడండి కొండంత బలం. నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. కనుక మనం విడిచిపెట్టకూడదు అని అంటే భక్తిని మనం విడిచిపెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, భక్తి మనను విడిచిపెడితే చెప్పండి మనకేమవుతుందట? వెక్యాసం అవుతుందట. ఏమవుతుంది? మరలా చదవండి. భక్తి విడిచిన వాని మార్గంలో చూడండి, భక్తి వానికి ఏమైపోతుందండి? ఎక్కేసం అయిపోతాయట. భక్తి ఎవరైతే విడిచిపెడతారో చెప్పండి, వారి మార్గాలు, వారి క్రియలు, వారి పద్ధతులు అన్నీ కూడా వారికి చాలా ఎక్కేసముగా, ఆయాస్కరంగా ఉంటాయి. కనుక మనం ఎప్పుడు కూడా భక్తిని మనం విడిచిపెట్టకూడదు. అయితే మన భక్తికి మనం ఎలా దూరం అవుతాం అని అంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, భక్తికి మనం ఎలా దూరం అయిపోతాం, ఆటోమేటిక్గా మనం ఎలా దూరం అయిపోతాం, భక్తి మనకి ఎలా దూరం అయిపోతుంది అనే విషయాలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, చదువుకుందామా? మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 40వ వచనము 41వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి
చాలమ్మా. ఇక్కడ ఏం చెప్పాడు అని అంటే, శోధనలో మీరు ప్రవేశించుకున్నట్లు మీరు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. శరీరం బలహీనంగా ఉన్న ఆత్మలో మీరు మెలకువగా ఉండి మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన భక్తిలో విడిచిపెట్టడానికి, భక్తిలో మనము దూరం అయిపోవడానికి, భక్తికి మనం ఎడబాటు కలిగి ఉండడానికి మొదటి కారణం ఏంటంటే ప్రార్థన జీవితం మనలో లేకపోవటం. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎప్పుడు భక్తికి దూరం అయిపోతాడంటే ఆ వ్యక్తిలో ఏమి లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు భక్తిలో దూరం అయిపోతారేమో, శ్రమల పాలవుతారేమో, శోధనలో పడిపోతారేమో. మీరు ఏం చేయాలి తెలుసా? శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ఏం చేయాలి? మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు స్వయాన్ని చెప్పాడు. అయితే మీరు ప్రార్థన చేయండి, నేను వెళ్ళు ఆ కొండ దగ్గర ప్రార్థన చేస్తానంటే యేసయ్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? కుడికి నిద్రిస్తున్నారు. ఈరోజు పిల్లలు క్రైస్తవుడు అన్నీ చేస్తున్నాడు కానీ ఏం చేయట్లేదంటే ప్రార్థన చేయట్లా, సాతాను చేయనివ్వట్లా, ప్రార్థన చేయట్లా. ఈరోజు మనం ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మనం ఎంత అలసిపోయినా పిల్లల దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మోకాళ్ళు మనం వేయాలి, దేవుని వైపు చేతులు ఎత్తాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం. ఎప్పుడైనా అలసిపోయి ప్రయాణాలు చేసి పరిచయలో బాగా అలసిపోయి పిల్లల పడుకోవాలనిపించిన ప్రార్థన చేయకుండా పడుకుంటే ఆ రాత్రంతా కలవరం లోపం, మళ్ళీ మంచం ఎక్కి కూడా మళ్ళీ కిందకు వచ్చి ప్రార్థన చేయలేదు. ఎందుకనంటే గమనించాలి, అదొక కలవరం. మనం చేసే డ్యూటీ మనం ఏం చేయాలి? కరెక్ట్గా చేయాలి. మనం ఎవరు అడగరు, కానీ ఆ వెలుతు మనలో ఉండిపోతుంది. కనుక మనం ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. నువ్వెంత అలసినా పిల్లరా కనీసం దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అప్పుడే నువ్వు శోధనల నుండి తప్పించుకుంటావు. పిల్లలు ఈ లోకముని ప్రతికూల పరిస్థితి నువ్వు కాపాడబడతావు. అంతేకాదు ప్రియులారా, నీవు భక్తిలో స్థిరంగా నిలబడగలుగుతావు. ఏ దుష్టుడు అపవాది నిన్ను భక్తి నుండి బయటికి తీసుకురాలేడు, విశ్వాసం నుండి నిన్ను తీసుకురాలేడు. ఈ రోజున భక్తిని మనం విడిచిపెట్టడానికి మన ప్రధానమైన కారణము లోపం ఏంటి అని అంటే ప్రార్థనలు మనలో లేకపోవటం. శిష్యులు ప్రార్థన చేయలేకపోయారు. ప్రార్థన ఎన్నిసార్లు చేయమని వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. ఈ రోజున శోధనలు మీరు ప్రవేశించకుండా ఉండాలంటే మీరు ప్రార్థించాలి. ఈ దినమందు నేను ప్రతి కుటుంబంలో దేవుడు సేవకుడిగా చెప్తున్నాను, ప్రతి వ్యక్తి ఏం చేయాలి తెలుసా? ప్రార్థించాలి. యు మస్ట్ ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, నీ యొక్క పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, నీ సంఘం కొరకు, నీ యొక్క గ్రామం కొరకు, దేశం కొరకు నువ్వేం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనందరం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. స్త్రీలైనా పురుషులు కూడా చేయాలి. పిల్లలతో కూడా మనం ప్రార్థన చేయించాలి. ఎందుకంటే పిల్లల స్తుతిలో మూలమున ఆయన దుర్గమును స్థాపిస్తాడు. చంటి పిల్లల స్తుతిలో మూలం ఆయన ఏం చేస్తాడు చెప్పండి? దుర్గమును చెప్పండి స్థాపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజు మనం ప్రార్థన చేయాలి, మన పిల్లలతో ప్రార్థన చేయించాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు పిల్లలు మా వాళ్ళు పిల్లల ప్రార్థన పెడతారు. ప్రతిరోజు డోలక్ ఉంటుంది, తబలా ఉంటుంది, ప్రార్థన. అప్పుడు కూడా నేను ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని మోకరించి ప్రార్థన చేయించేవాడు. ఎందుకనంటే పిల్లలే అనుకోకూడదు, పిల్లల మూలమున, వాళ్ళ స్తుతుల మూలమున దుర్గమును ప్రారంభిస్తాడు దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చంటి పిల్లలని వాళ్ళు వదిలేయకూడదండి. మనం ప్రార్థన చేయాలి, వారితో మనం ప్రార్థన చేయించాలి. మన మోకాలు లేకుండా వాడే మోకాలు వేస్తాడండి, మన ప్రార్థన చేయకుండా వాడేలా ప్రార్థన చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? ఏమండి, మనం చేయకుండా వాళ్ళు ఏం చేయరు. భక్తిని విడిచిపెట్టడానికి ప్రధానమైన కారణం ప్రార్థన లేకపోవటం. రెండవది, మొదటి తీమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. రెండవ కారణాన్ని మీకు చెప్తున్నాను చూడండి. మొదటి తీమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. అమ్మా 4:13 4:13. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. హల్లెలూయా. ఇక్కడ మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి పిల్లరా? వినుట యందు, ఆయన వాక్యము చదువుట యందు
ఆయన వాక్యము ధ్యానించుట యందు మనం జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎక్కడ ఉండదండి జాగ్రత్త, ఎక్కడే ఉండదు. హల్లెలూయా. ఎలా వింటాం అలా వదిలేస్తాం. పిల్లరా, ఏంట్రా పాస్టర్ గారు గంట గోల పెట్టాడంటే ఏమో చెప్పాడులేండి అంటారు తప్ప ఏం చెప్పాడో వాళ్ళకి తెలీదు. కారణం ఏంటంటే వాళ్ళు దాన్ని ఆలకించడం లేదు. మన భక్తిలో చెప్పండి ఆ పిల్లలు మనం పడిపోవడానికి కారణం ఏంటంటే మన వాక్యాన్ని శ్రద్ధగా వినకపోవటం, అశ్రద్ధగా మనం వినటం. ఈ రోజున చాలా కుటుంబాలు భక్తిలో వెనకాడడానికి చీటికి మాటికి దేవుని మీద కోపాలు, దేవునికి దూరం అయిపోవటాల కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఇంకా వాక్యం మీద వాళ్ళకి ఫౌండేషను లేదు. అసలు వాక్యం మీద మనం ఫౌండేషన్ వేసుకోవాలి. పిల్లరా, వాక్యం మీద మనం ఫౌండేషన్ వేసుకుంటే ప్రతి చిన్న దానికి మనం బెదిరిపోమండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చిన్నదానికి మనం కంగారు పడిపోమండి. ప్రతి చిన్నదానికి మనం భయపడమండి. హల్లెలూయా. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా. నీ వాక్యమేనా ఆధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆయన వాక్యం మన పాదములకు దీపం, ఆయన వాక్యమే మనకి బలము, ఆయన వాక్యమే మనకు ఆధారం, ఆయన వాక్యమేమో మనకు ఆశ్రయం. ఇంకా చూడండి, ఇంక భక్తుడు 119 కీర్తనలో చెప్తాడు ఇంకా వాక్యం ఎటువంటిదో. ఇంకా అనేక కీర్తనలో రాయబడి ఉంటుంది. ఆయన వాక్యమే మనకి చెప్పండి పాల లాంటిది. ఆయన వాక్యమే మనకి జుట్టు తేనె తారల కంటి. పాలు ఏం చేస్తాయి మనకి? డాక్టర్ దగ్గరికి వెళ్తావు, అమ్మ ఎవడ నరాలు లాగేస్తాడు బాబు, అసలు లేవలేకపోతున్నానంటే ఏమీ లేదు, పొద్దున్న గ్లాస్ పాలు సందలో గ్లాస్ పాలు తాగరా అంటారు. ఎందుకు? పాలు ఏమి ఇస్తాయి? బలాన్ని ఇస్తాయి. ఆయన వాక్యం నీకు బలం, ఆయన వాక్యం మనకి శక్తి, ఆయన వాక్యం మనకు మధురం, మన జీవకు బలం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రతి కుటుంబం వాక్యం మీద కట్టుబడాలి. ఈ రోజున వాక్యానికి మనం ఎప్పుడు దూరం అయిపోయామో అల్టిమేట్గా మన భక్తిలో పడిపోతాం. ప్రైజ్ ది లార్డ్. భక్తిలో పడిపోతాం. భక్తిని విడిచిపెట్టి మనం భక్తిని విడిచిపెట్టడానికి ప్రధానమైన కారణాలు: ఒకటి ప్రార్థన లేకపోవటం, రెండవది వాక్యాన్ని మనం అశ్రద్ధగా వినటం, మూడవ కారణం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం మనం చదువుదామమ్మా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:24. కొందరు మానుకొని చున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించు కొలదిగా, మీరు చూచిన కొలదిగా మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకడినొకడు పురుగొలుపుకొనుడి. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి పిల్లరా. మనము భక్తిలో పడిపోవడానికి మరొక కారణం ఏంటంటే సమాజముగా కూడుకోకపోవటం. పిల్లరా, ఒక మాట చెప్పనా, ఎందుకు మనం ప్రతి ఆదివారం ఇలాగ మనం కూడుకోవాలి అమ్మా? ప్రతి శనివారం ఎందుకు మనం ఉపవాస ప్రాంతంలో కూడుకోవాలి?
లేకపోతే ఏదో ఒక గృహ కూడికలో మనం ఎందుకు కూడుకోవాలి అని అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన భక్తిలో పడిపోకుండా. ఒక డిఎల్ మూడీ గారు అని గొప్ప దైవజనుడు అండి, ప్రపంచమంతా తిరిగిన దైవజనుడు. ఆయన ఆఫ్రికా దేశానికి వెళ్ళి అద్భుతమైన సువార్త ప్రకటించాడు. ఆయన అడిగారంట కొంతమంది, అసలు పాస్టర్ గారు, అసలు ప్రతి ఆదివారం ఎందుకు చర్చ్కి వెళ్ళాలి మనం? ఇంటిలో ప్రార్థన చేయకూడదా? ఇంటిలో మనం మోకరిస్తే దేవుడు వినడా? ఎస్, వింటాడు. మరి ఎందుకు చర్చ్కి వెళ్ళాలి? దేవుడే మనతో ఉంటానన్నాడు కదా, దేవుడే మన మధ్యలో ఉన్నాడు కదా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తారు, వాళ్ళ మధ్యలో ఉంటానన్నాడు కదా. ఇంటిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వినడు అని అడిగితే, నువ్వు పొయ్యిలో కట్టెలు పెడతావు కదా, ఆ పొయ్యి వెలిగించిన తర్వాత ఆ కట్టెలు మండుతున్నప్పుడు కట్టెలన్నీ ఎట్లా ఉంటాయని అడిగాడట పాస్టర్ గారు. ఎలా ఉంటాయి కట్టెలు? ఎలాగుంటాయి అమ్మ? ఎలా ఉంటాయి? తెలిస్తే చెప్పండి, అవునో కాదో చెప్పండి. అమ్మ, మిమ్మల్ని ఏమన్నాం, పరీక్ష ఏం పెట్టట్లేదు మీకు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏమవుతాయి? కనమనవి ఎర్రగా అవి మండుతాయి, కాలుతాయి. అవి కనకలాడుతూ, ప్రియులారా, ఆ యొక్క జ్వాలలు మండుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ కట్టెలు తీసి బయట పెట్టు, మన జీవితం కూడా అంతే. అందుకు మనం చర్చ్కి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను టీవీలో కూర్చుని చూస్తానంటే కుదరదు. టీవీలోంచి ఏమవుతుంది నీకు? దరిద్రం. దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క అభిషేకం దిగి వచ్చేది దేవుని మందిరం. హల్లెలూయా. అందుకే మందిరానికి రావాలి మనం. హల్లెలూయా. దేవుని మందిరం, దీవెన ప్రాంగణం. దేవుని మందిరం, దీవెన ప్రాంగణం. మానక వెళ్ళటం క్రైస్తవ లక్షణం. మానక వెళ్ళటం క్రైస్తవ లక్షణం. వేచి ఉన్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ స్వంతము. వేచి ఉన్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ స్వంతము. దేవుని మందిరం, దీవెన ప్రాంగణం, లోనికి వావటం క్రైస్తవ లక్షణం. దేవుని ప్రాంగణం, లోనికి వెళ్ళడం క్రైస్తవ లక్షణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఎందుకు రావాలి మనం దేవుని మందిరానికంటే, ఇక్కడ దేవుని ప్రసన్నత ఉంది, దేవుని సన్నిధి ఉంది, దేవుని ఆత్మ ఉంది, దేవుని అభిషేకం ఉంది. నువ్వు దర్శించబడే స్థలం, నువ్వు విడుదల పొందే స్థలం, నువ్వు ఆశీర్వదించబడే స్థలం. టీవీలో దూరతావా? నువ్వు సెల్ ఫోన్లో దూరతావా? ఆ యూట్యూబ్లోకి వెళ్ళిపోతావా? ఏవి రాదు నీకు ఆ యూట్యూబ్లో, సెల్ ఫోన్లో, ఆ టీవీలో. హల్లెలూయా. అవి ఎందుకనంటే ఇంకా కొన్ని నేర్చుకోవటానికే తప్ప అవి నీకంత ఉపయోగకరమైనవి ఏమీ కాదు. ఎందుకు ఇలా రికార్డ్ చేసి పెడుతున్నామంటే ఇంకా ఏదో కొంతమంది వింటారనే తప్ప, ఇప్పుడు ఉన్న వాళ్ళమే కాకుండా మరి కొంతమంది వింటారనే తప్ప అందులో ఊడిపోయేదేమీ లేదు, అందులో నీకు వచ్చి తాకేసేదేమీ లేదు. ప్రియులారా, నీవు పొందుకోవాలి ఏదైనా అంటే నీవెక్కడికి రావాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం తప్పక కూడుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి అందరూ. తప్పక మనము ఆ దినము సమీపించే కొలిదిగా మరీ ఎక్కువగా మనం కూడుకోవాలి.
హల్లెలూయా. శనివారం ప్రార్థన, ఉపవాస ప్రార్థన విడిచిపెట్టకూడదు. ఆదివారం ఆరాధన విడిచిపెట్టకూడదు. ప్రత్యేకమైన కూడికలు విడిచిపెట్టకూడదు. ప్రత్యేకమైన కార్యక్రమాలు విడిచిపెట్టకూడదు. నీవు నిత్యము దేవుని రాకడ వరకు ఎక్కువగా దేవుని సన్నిధి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అభిషేకం అనుభవిస్తూనే ఉండాలి. హల్లెలూయా. మరీ ఎక్కువగా అనుభవించాలి. ఎప్పుడు దేవుని సన్నిధి దొరుకుతుందా, ఎప్పుడు దేవుని అభిషేకం దొరుకుతుందా, ఎప్పుడు దేవుని వాక్యము దొరుకుతుందా, ఎప్పుడు దేవుని ఆరాధిస్తానా అని నువ్వు ఎప్పుడు కూడా కనిపెడుతూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు కూడుకోవటం మానకూడదు. ఈ రోజున చాలామంది కూడుకోవటం మానేస్తున్నారు. మనం ఎందుకు కూడుకోవాలి అని అంటే, మనం మండాలంటే, మనం వెలిగించబడాలంటే, మనం ప్రకాశించాలంటే డిఎల్ మూడీ గారు చెప్పినట్లుగా పొయ్యి బయట ఉంటే కుదరదు. చెప్పండి, పొయ్యి లోపల ఉండాలి. ఈరోజు చాలామంది ఒక పక్క ప్రార్థన జరుగుతూ ఉంటే, ఒక పక్క కోటం జరుగుతూ ఉంటే గోల్కి కూర్చుంటూ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ టీవీలు గడపడే వాళ్ళు చాలామంది ఉంటారు. లేనిపోని పనులు కూడా కల్పించుకునే వాళ్ళు ఉంటారు. ఈరోజు అందరికీ ఉంటాయి పనులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే మనకొక బాధ్యత ఉంది, మనకొక నియమం ఉంది. ఆ నియమము చొప్పున మనం కూడుకోవడానికి మనం రావాలి. ఎక్కడ? ఆయన సన్నిధిలో మనము తప్పక కూడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, భక్తిలో పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? కూడుకోకపోవటం. ఒకటి, ప్రార్థన చేయకపోవటం. రెండవది, వాక్యాన్ని సరిగా వినకపోవటం. మూడవది, కూడుకోకపోవటం. దేవుని సన్నిధిలో మనం కూడుకోకపోవటం. ఇంకొక మాట చెప్పనా? ఎక్కడ 2-3 నామమును కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానన్నాడు. మనందరం ఎన్ని ఇళ్లలో నుండి వచ్చామండి, ఎన్ని కుటుంబాల నుండి వచ్చామండి. ఇది కారణం ఏంటి అని అంటే, దేవుడి స్థలములో ఉన్నాడు. 132వ కీర్తన ప్రకారం 14వ వచనం ప్రకారం మనం చదువుతాం కదా, ఇది నేను కోరిన స్థలము, నేను ఇక్కడ నివసిస్తాను. ఆయన ఇక్కడ ఉన్నాడు. దినవృత్తాంతాల ప్రకారం పిల్లరా, నా కనుదృష్టి, నా ఆత్మ, నా చెవులు ఇక్కడ ఉంచబడ్డాయి. ఈ స్థలములో ఏమైతే ప్రార్థన చేస్తావో, ఏమైతే నువ్వు మొరపెడతావో, నీ ప్రార్థనలు విని నీకు కార్యం చేస్తాడు ఆయన. కనుక నువ్వు ఖచ్చితంగా ఎన్ని పనులున్నా, ఎన్ని వ్యవహారాలున్నా, నీవు కూడుకోవాలి. ఇక్కడ నువ్వు రావాలి. అప్పుడే నీవు భక్తిని నువ్వు కాపాడుకోగలవు. ఈరోజు అనేక మంది భక్తిలో పడిపోవటానికి ఒకటి, ప్రార్థన లేకపోవటం. రెండవది, వాక్యం లేకపోవటం. మూడవది, సరిగా వారు కూడుకోకపోవటం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిగా నేను మరొక మాటను మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం మనం చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చదవండమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మన పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. మనము we need to surrender ourself to the Holy Spirit. మన అంతటా మనము పరిశుద్ధాత్మకు మనము లోబడిపోవాలి. పరిశుద్ధాత్మకు మనం లోబరించుకోవాలి. పరిశుద్ధాత్మకు మనం లొంగిపోవాలి. పరిశుద్ధాత్మకు దుఃఖము కలిగించే కార్యాలు, దుఃఖపరిచే క్రియలు మనము చేయకూడదు. హల్లెలూయా. అర్థమైందండి? పరిశుద్ధాత్మను దుఃఖపరిచే క్రియలు ఏది మనం చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. సంఘముగా మరి ఎప్పుడు కూడా మన మధ్యలో ఉన్న దేవుని, మన మంచి పరిశుద్ధాత్మ దేవుని మహిమ పరీక్షేవారుగా ఉండాలి. కానీ పరిశుద్ధాత్మను ఏ రీతిగా మనం దుఃఖపరచకూడదు.
మనం ఎందుకంటే ఆయనలోనే మనం ముద్రింపబడి ఉన్నాం విమోచన దినము వరకు. ఒక మాట చెప్పన, నిన్ను ఆ రాజ్యానికి నిన్ను పట్టుకుని వెళ్ళేది ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడే. రెప్పపాటున ఆయన రాజ్యాన్ని నేను తీసుకెళ్ళేది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ఎందుకంటే దిస్ ద టైమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ సమయం, ఇది పరిశుద్ధాత్మ కాలం. పిల్లరా, ఆయన రాజ్యానికి మన వారసులుగా చేసేది పరిశుద్ధాత్మ. కనుక ఆ పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు, ఆ పరిశుద్ధాత్మను మనం పోగొట్టుకోకూడదు. ఆమేన్. యు డోంట్ లూజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మనం దేవుని ఆత్మను పోగొట్టుకోకూడదు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మను దుఃఖపరిచి పిచ్చి పిచ్చి చేష్టలు కార్యాలు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి భోజనాలు జరుగుతున్నాయి మందిరంలో. అప్పటికే చాలా చూశాను నేను చివరిగా హెచ్చరించాను, అమ్మా ఈ ప్లేటు పట్టుకుని ఇంటికి వెళ్ళకూడదు, ఇక్కడే తినన్నాను. ఎందుకంటే ప్లేటు పట్టుకెళ్తుంటే భోజనం ఎలా రాదు, తినడానికే పట్టుకెళ్దు, ప్లేట్ రాదు. మళ్ళా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్లేటు రాదు, అడిగితే గొడవ. అప్పుడు ఒక సేవకుడుగా అందరికీ చెప్పేటువంటి ఒక స్థానంలో ఉన్నటువంటి దైవ సేవకుడుగా నేను చెప్పాను. సహోదరులు చెప్తే బాధపడుతుందేమో, నేనే చెప్పాను, అమ్మా మీరు తినగలిగింది ఏదైనా ఉంటే ఇక్కడే సమృద్ధిగా తినండి. మిగిలితే ఏదైనా పట్టుకుని వెళ్ళాలంటే మీవి వస్తువులు ఏదో తెచ్చుకుని మందిరం దగ్గరికి పట్టుకుని వెళ్ళొద్దు. ఏమీ లేదు, మీరు మర్చిపోతారు. వాటి వల్ల అనేకులకు ఒక ప్లేట్ ఉంటుంది, ఎంతో కాలమో దేవుని మహిమ కొరకు పని చేస్తుంది. మరి నువ్వు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే ఎలా కుదురుద్ది అని అంటే, ఆమె ఈ పక్క రోడ్లో మందిరం ఉంటే ఆ పక్క రోడ్డు అంతా టాపు లెగిసిపోయేలాగా వెళ్ళింది. ఈరోజు ప్రియులారా, బాధపడేది నేను కాకపోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఈరోజు నీ బ్రతుకులో, నీ క్రియల్లో, నీ చేష్టల్లో పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరచకూడదు. ఎందుకంటే ఆయన కొరకే మనం ముద్రింపబడి ఉన్నాం, ఆయనలో ముద్రింపబడి ఉన్నాం. ఆయనే మనం విమోచించేవాడై ఉన్నాడు, ఆయనే మనం నిలబెట్టువాడై ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేయవాడై ఉన్నాడు, ఆయన రాజ్యములో నిలిపే దేవుడై ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని మనం ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. ఈ రోజున చాలామంది భక్తిలో పడిపోవడానికి కారణం ఏంటంటే పిల్లలు, ఒకటి ప్రార్థన లేకపోవటం, రెండవది చెప్పండి వాక్యము లేక, మూడవది వారు సంగముగా సరిగా కూడుకోక, సంగముతో ఏకీభవించక, సంగములో వారు ఉండక. పిల్లరా, మన క్రమముగా సంఘములో ఉండాలి, సంఘముతో క్రమముగా కూడుకోవాలి. అయ్యో నా సహోదరుల మందిరానికి వెళ్తున్నా, నేను కూడా వెళ్ళాలి. అయ్యో నేను ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు. నువ్వు సంఘముతో నువ్వు కూడుకోవాలి. నేను ఇంటికాడ ప్రార్థన చేస్తున్నానంటే కుదరదు, నేను టీవీ పెట్టానంటే కుదరదు. టీవీలోది ఇంటికాడ నీవు కొంచెం బలపడ్డానికే. పాలు తాగమన్నంత మాత్రాన అన్నం మానేయమంటాడా డాక్టరు? అన్నం మానేస్తే పాలతో బతికేస్తావా? బతకలేవు. నువ్వు అన్నం తింటే పాలు నీకు కొంచెం మరీ బలం ఇవ్వటానికి, రోజుకు ఒక గుడ్డు తిన అంటాడు డాక్టర్. అన్నం మానేసి గుడ్డు తింటే సరిపోద్దా? కదండి. దేవుని సన్నిధిలో మనం క్రమంగా ఉంటూ మంచిగా కూడుకుంటూ ప్రార్థిస్తూ వాక్యం వింటూ పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ పరిశుద్ధాత్మలో పరవశిస్తూ ఆ యూట్యూబ్లోదైనా ఆ టీవీలోదైనా ఇంకా ఒక కోడిగుడ్డు లాంటిది. అంటే నీకు ఇంకా కొంచెం బలం అన్నమాట. అంతేనండి, కొంచెం నీకు బలం అన్నమాట. గ్లాస్ పాల్ లాంటిది. అంటే నీకు బూస్టింగే తప్ప నిన్ను శక్తివంతంగా నిలబెట్టేవి మాత్రం కాదు. మనం ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాలి, ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేకులు ఆ భక్తిలో పడిపోయి వాళ్ళ విశ్వాసాన్ని పోగొట్టుకుని చివరికి
వాళ్ళ మీద వాళ్ళకి విరక్తి కలిగే పరిస్థితి. చూడండి, భక్తి విడిచిన వాని మార్గములు వానికే ఏమవుతున్నాయి? ఎక్కసమైపోతున్నాయి. వాళ్ళకే బాధ అనిపిస్తుంది. ఏంటి నా జీవితం ఇలాగ అయిపోయింది, ఏంటి నా బ్రతుకులాగా అయిపోయింది. అది నీవే చేసుకున్నావు. భక్తిలో తొలగిపోయి నీవే బాధను కలగజేసుకున్నావు. ఈరోజు దేవుని బిడ్డలారా, భక్తిలో తొలగిపోతావా? భక్తిలో తొలగిపోతే నీకే బాధ కలుగుతుంది. నీవే ఇబ్బంది పడతావు. కనుక భక్తిని పోగొట్టుకోకూడదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే మనకి ఎంతో శ్రేయస్కరం. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదువ చేయడు. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఏదైనా మంది దేవుని మాటలు విన్న దేవుని బిడ్డ, భక్తిని విడిచిపెట్టొద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. భక్తిని విడిచిపెట్టడానికి కారణాలు చెప్పాను. 1, ప్రార్థన లేకపోవటం. 2వది, వాక్యము మనం సరిగా వినకపోవటం. 3వది, మందిరములో కూడుకోకపోవటం. 4వది, పరిశుద్ధాత్మతో మనం ఏకీభవించకపోవటం. ఈరోజు మనం ఎవరమైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకోవాలి. పశ్చాత్తాపడాలి, గుండెలు బాదుకోవాలి. పరిశుద్ధాత్మతో మనం ఏకీభవించాలి. మనం సంధి చేయబడాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. అలా నువ్వు చేయగలిగితే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ భక్తి నీకు ఆధారం అవుతుంది. నువ్వు భక్తిని కోల్పోలేవు. ఈరోజు నువ్వు భక్తిని కోల్పోయే వ్యక్తిగా ఉన్నావా? భక్తిని కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు భక్తిని కోల్పోయే వ్యక్తిగా ఉంటే ప్రార్థన చేయటం ప్రారంభించు, వాక్యం వినటం ప్రారంభించు, దేవుని మందిరాన్ని క్రమంగా రా, పరిశుద్ధాత్మతో సహవాసం చేయి. నీ భక్తికి మరలా నీకు వస్తుంది. ఆ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ భక్తి నిన్ను కాపాడుతుంది. ఒకవేళ భక్తి విడిచిపెట్టేసావా, నీకే బాధ, నీకే కష్టం, నష్టము నీకే, కష్టము నీకే. ఈరోజు భక్తి విడిచిపెట్టిన వ్యక్తిగా ఉంటావా? భక్తిని కలిగి ఉన్న వ్యక్తిగా ఉంటావా? తీర్మానం చేసుకో. భక్తి కలిగి ఉండడానికి ప్రయత్నించే. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. అందరూ వాక్యం నీకు బాగా అర్థమైతే నిలువ మోకాళ్ళ మీదకి వచ్చి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇంతవరకు ప్రార్థన లేని వ్యక్తి